లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా కంట్రోల్ లిమిట్స్ ఫర్ ఎక్స్ బార్ చార్ట్. ఇందులో 3 కేసెస్ ఉంటాయని చెప్పాను కదండి. ఇఫ్ ద పాపులేషన్ స్టాండర్డ్స్ మ్యూ అండ్ సిగ్మా ఆర్ నోన్ ఒకటి ఉంటుంది, మ్యూ అండ్ సిగ్మా ఆర్ నాట్ నోన్. అక్కడ ఏంటంటే మ్యూ అండ్ సిగ్మా ఆర్ నాట్ నోన్ బట్ ఎస్ బార్ ఈజ్ నోన్. అలాగే థర్డ్ కేస్ ఏంటంటే ఇఫ్ పాపులేషన్ స్టాండర్డ్స్ మ్యూ అండ్ సిగ్మా ఆర్ నాట్ నోన్ బట్ ఆర్ బార్ ఈజ్ నోన్. ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో ఏం చేసాము, ఫస్ట్ 2 కేసెస్ చూసాం. ఇప్పుడు థర్డ్ కేస్ చూద్దాం. ఇప్పుడు థర్డ్ కేస్ వచ్చినప్పటికి ఎలా ఉంటుందంటే ఇఫ్ పాపులేషన్ స్టాండర్డ్ మ్యూ అండ్ సిగ్మా ఆర్ నాట్ నోన్ బట్ ఆర్ బార్ ఈజ్ నోన్. సిఎల్ అనేది ఏమవుతుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ టీ. టీ అంటే మనకి ఏం తెలుసు, ఎక్స్ బార్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు ఎక్స్ బార్. ఎల్సిఎల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్. అప్పుడు మనం ఏం రాసుకుంటాము, ఇక్కడ ఆర్ బార్ ఈజ్ నోన్. మనకి ఆర్ స్టెప్ 3 ఉంది కదండి కన్స్ట్రక్షన్లో. ఆర్ బార్ ఈక్వల్ టు ఏంటండి, డి టు సిగ్మా. అప్పుడు మనం సిగ్మా కదా మనకు కావాల్సింది, ఆర్ బార్ D2. అప్పుడు ఏం చేస్తాము, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ ఆల్రెడీ మనకు తెలుసు కదండి, ఎక్స్ బార్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్. ఎలా రాస్తాము, స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్ ఈక్వల్ టు 3 ఇంటూ రూట్ ఓవర్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్. అప్పుడు ఎలా రాసుకుంటాం, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మనకు తెలుసు కదా, సిగ్మా ఎక్స్ సిగ్మా స్క్వేర్ బై ఎన్ రూట్ ఓవర్ 3. అప్పుడు ఎలా రాసుకోవచ్చు, 3 బై రూట్ ఎన్ సిగ్మా. అప్పుడు ఎలా రాసుకోవచ్చు, సిగ్మా వాల్యూ ఇక్కడ తెలుసు కదండి మనకి, 3 బై రూట్ ఎన్ ఆర్ బార్ D2. ఇప్పుడు 3 బై రూట్ ఎన్ D2 ఆర్ బార్. అప్పుడు ఎలా రాసుకుంటాండి, ఎక్స్ బార్ మైనస్ A2 ఆర్ బార్. ఇక్కడ A2 అనేది ఏమవుతుంది, అకార్డింగ్ టు ద టేబుల్ వాల్యూ బేస్డ్ ఆన్ క్వాలిటీ కంట్రోల్ చార్ట్ వేర్ A2 ఈక్వల్ టు 3 బై రూట్ ఎన్ D2. అలాగే యూసిఎల్ సేమ్ ప్రాసెస్, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ బార్ మైనస్, ఇప్పుడు యూసిఎల్ అంటే మ్యాక్సిమం కాబట్టి ప్లస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఎక్స్ బార్. అప్పుడు ఏమవుతుందండి, ఎక్స్ బార్ సేమ్ ప్రాసెస్ కదా, ప్లస్ 3 బై రూట్ ఎన్ D2 ఆర్ బార్. అప్పుడు ఇదేమవుతుంది, ఎక్స్ బార్ ప్లస్ A2 ఆర్ బార్. A2 ఏమవుతుందని చెప్పానండి, వేర్ A2 ఈజ్ ఈక్వల్ టు 3 బై రూట్ ఎన్ D2. అప్పుడు A2 కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ టేబుల్ డిపెండింగ్ అపాన్ n. దిస్ ఈజ్ కాల్డ్ కంట్రోల్ చార్ట్స్ ఫర్ ఎక్స్ బార్ చార్ట్. ఇంకా మనకి ఏమున్నాయండి, ఎక్స్ బార్ తెలుసు, ఎక్స్ బార్ ఆర్ సిగ్మా. ఎక్స్ బార్ చార్ట్లో 3 కేసెస్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఆర్ బార్ సిగ్మా చెప్పుకున్నాం. ఫస్ట్ సెకండ్ ఏం చెప్పుకోవాలండి, ఆర్ అంటే ఏంటి, రేంజ్. కంట్రోల్ లిమిట్స్ ఫర్ రేంజ్ చెప్పుకుంటాం. రేంజ్లో ఎన్ని కేసెస్ ఉంటాయంటే 2 కేసెస్ ఉంటాయండి. కంట్రోల్ లిమిట్ ఫర్ రేంజ్ చార్ట్. కేస్ 1లో ఎలా ఉంటుందంటే ఆర్ బార్ ఈజ్ నోన్. ఆర్ బార్ ఈజ్ నోన్లో అప్పుడు మనకి సిఎల్ ఏమవుతుందండి, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ మనకు తెలుసు కాబట్టి ఆర్ బార్. తర్వాత ఏం చేయాలండి, ఎల్సిఎల్ ఏమవుతుందంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఆర్. అప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ అంటే మనకు తెలుసు కదండి, ఆర్ బార్ మైనస్, ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ అనేది ఏమవుతుందంటే అది ఒక ఎస్టిమేటెడ్ వాల్యూ కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈజ్ ఎస్టిమేటెడ్ బై ఆర్ బార్ అండ్ సిగ్మా ఆర్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఫ్రమ్ ద రిలేషన్ సిగ్మా ఆర్. సి ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు సిఆర్. సి అనేది ఏంటంటే ఒక కాన్స్టెంట్ వాల్యూ. అప్పుడు ఏమవుతుంది, ఆర్ బార్ 3C ఆర్ బార్. అప్పుడు ఆర్ బార్ కామన్ తీస్తే 1 మైనస్ 3C.
ఈ 1 మైనస్ 3cని ఇక్కడ ఏమనుకున్నా ఆర్ బార్ D3. 1 మైనస్ 3c ఈజ్ టేబుల్ వాల్యూ. అలాగే UCL ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ R ప్లస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఆర్ బార్. అదేమవుతుందండి ఆర్ బార్ ప్లస్ 3c ఆర్ బార్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ 3c. 1 ప్లస్ 3c ఏమవుతుందండి 1 ప్లస్ 3c అనేదాన్ని మనం ఇక్కడ ఏమనుకుంటామంటే D4 ఈక్వల్ టు 1 ప్లస్ 3c ఈజ్ టేబుల్ వాల్యూ. దిస్ ఈజ్ కాల్డ్ కేస్ 1. కేస్ 2 ఎలా చెప్పుకుంటామండి? కేస్ 1 ఏం చెప్పుకున్నాము ఆర్ బార్ ఈజ్ నోన్. ఇక్కడ ఏం చెప్పుకుంటాము కేస్ 1 అది తెలుసు అంటే ఇదేమవుతుంది తెలీదు. అప్పుడు ఆర్ బార్ ఈజ్ నాట్ నోన్. మళ్ళీ CL ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ఈక్వల్ టు మనకి కేస్ 2 చూసాం కదా, కేస్ 3 చూసాం కదండి కన్స్ట్రక్షన్లో. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ బార్ ఈక్వల్ టు D2 సిగ్మా. అలాగే LCL ఏమవుతుందండి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ మైనస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఆర్. ఇది మనకు తెలుసు కదండి D2 సిగ్మా మైనస్ 3c D2 సిగ్మా కామన్ తీసుకుంటే 1 మైనస్ 3c. అప్పుడు D2 సిగ్మా 1 మైనస్ 3c అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం సిగ్మా D1 ఈ మొత్తాన్ని ఒక D1 కింద మనం డినోట్ చేసుకుంటాం. D1 ఈక్వల్ టు D2 1 మైనస్ 3c. అలాగే UCL ఏమవుతుందండి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ ప్లస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ ఆర్. అదేమవుతుందండి D2 సిగ్మా ప్లస్ 3c D2 సిగ్మా కామన్ తీసుకుంటే 1 ప్లస్ 3c. అప్పుడు ఏమవుతుందండి D2 1 ప్లస్ 3c ఏమవుతుందండి D2. అప్పుడు ఎలా రాసుకోవచ్చు సిగ్మా D2 వేర్ D1 D2 D3 D4 అంటే ఇది D1 D2 D3 D4 ఈ 4 వాల్యూస్. అలాగే అండ్ మనం ఇక్కడ చెప్పుకున్నాం కదండి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఆర్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ఆర్ బార్ ఈక్వల్ టు D2 సిగ్మా అని చెప్పుకుంటూనే వస్తున్నాం కదండి ముందు క్లాస్ నుంచి. అలాగే అందులో D2 కూడా టేబుల్ వాల్యూ అని చెప్పాను కదా, కెన్ బి అబ్టైన్డ్ ఫ్రమ్ టేబుల్స్ డిపెండింగ్ అపాన్ M. ఈ కేస్ చాలా సింపుల్ అండి, ఈజీగా కూడా ఉంటుంది. అలాగే నెక్స్ట్ కేస్ ఏంటంటే కంట్రోల్ లిమిట్ ఫర్ సిగ్మా చార్ట్. ఇప్పుడు మనం ఆర్ బార్ చూసాం కదండి, ఆర్ బార్లో ఎలా చూసాము సిగ్మా ఈజ్ నోన్, ఆర్ బార్ ఈజ్ నాట్ నోన్. అలాగే కంట్రోల్ చార్ట్స్ ఫర్ సిగ్మా చార్ట్లో ఎలా ఉంటుందండి సిగ్మా ఈజ్ నోన్ అలాగే సిగ్మా ఈజ్ నోన్ అలాగే సిగ్మా ఈజ్ నాట్ నోన్. ఇలాగ 2 కేసెస్ ఉంటాయండి. ఇది కూడా ఇంతకు ముందు కేసులానే సింపుల్గా ఉంటుంది, ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇప్పుడు సిగ్మా చార్ట్ ఎలా చెప్పుకుంటామండి సిగ్మా ఈజ్ నోన్లో సెంట్రల్ లైన్ CL ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S ఏమవుతుందండి C2 సిగ్మా. LCL ఏమవుతుందండి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S మైనస్ 3 ఇంటూ స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S. ఇక్కడ దీని వాల్యూ C2 సిగ్మా మైనస్ 3C3 సిగ్మా కామన్ తీసుకుంటే C2 మైనస్ 3C3 దీని మొత్తాన్ని నేను ఏమనుకున్నాను B1 సిగ్మా అవుతుంది. అలాగే
వేర్ B1 ఈక్వల్ టు C2 మైనస్ 3C3. అలాగే ఎల్సిఎల్ చేసుకున్నాం కదండి. యూసిఎల్ ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S ప్లస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S. ఏమవుతుందండి? C2 సిగ్మా ప్లస్ 3C3 సిగ్మా. అప్పుడు సిగ్మా కామన్ తీసుకుంటే C2 ప్లస్ 3C3, C2 ప్లస్ 3C3. ఆ వాల్యూ ఏమవుతుందండి? B2. అప్పుడు B2 సిగ్మా వేర్ B2 ఈక్వల్ టు C2 ప్లస్ 3C3. అలాగే కేస్ 2 ఏం చెప్పుకుంటామండి? అక్కడ సిగ్మా ఈజ్ నోన్. ఇక్కడ ఏం చెప్పుకోవాలి? సిగ్మా ఈజ్ నాట్ నోన్ బట్ S bar ఈజ్ నోన్. సిఎల్ ఎలా చెప్పుకుంటామండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S ఈక్వల్ టు S బార్. ఎల్సిఎల్ ఏమవుతుందండి? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S మైనస్ 3 స్టాండర్డ్ ఎర్రర్ ఆఫ్ S. అదేమవుతుందండి? S బార్ మైనస్ 3C4 S బార్. అప్పుడు S బార్ కామన్ తీసుకుంటే 1 మైనస్ 3C4. అలాగే ఈ మొత్తాన్ని ఏమనుకోవచ్చు? B3 ఈక్వల్ టు 1 మైనస్ 3C4. అలాగే యూసిఎల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ S ప్లస్ 3SE ఆఫ్ S బార్ ప్లస్ 3C4 S బార్ కామన్ తీసుకుంటే 1 ప్లస్ 3C4 S బార్ B4. అప్పుడు B4 ఏమవుతుందండి? 1 ప్లస్ 3C4. ఇప్పుడు మనం ముందు దానిలానే B1, B2, B3, B4 ఆర్ టేబుల్ వాల్యూస్ obtained based on control charts. వాల్యూ ఎంతండి? ఇక్కడ వాల్యూ n గుర్తుంటుంది కదండి.